వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ఏప్రిల్ 7, 2025 ఈ డేటు చరిత్రలో గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ రోజున ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఉగ్రవాదులు కేవలం 26 మందిని చంపి, అదైనా ఒక అమాయకమైన పర్యాటకులను చంపి వెళ్ళి అడవుల్లో దాచుకున్నారు. కానీ భారత్ చేతులు కట్టుకొని ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఊరుకోదు. దానికి ప్రతీకార దాడి తీసుకుంటుందని తెలుసు. అందుకనే పాకిస్తాన్ చాలా రకాలుగా దాన్ని ఆపడానికి ప్రయత్నించింది. అలాగే భారతదేశాన్ని భయపెట్టడానికి కూడా ప్రయత్నించింది. కానీ భారతదేశం అందుకు ఏ మాత్రం తలొగ్గలేదు. ఖచ్చితంగా దాడి చేసి చూపిస్తా అని చెప్పేసి దాడి చేసి చూపించింది. దాని పేరే ఆపరేషన్ సింధూర్. అయితే ఈ ఆపరేషన్ ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ముగ్గురు కలిసి చేయాల్సింది. ముఖ్యంగా ఈ దాడిని చేసింది మాత్రం ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ మాత్రమే. ఎయిర్ ఫోర్స్ మాత్రమే ఈ దాడిలో పాల్గొని ఉగ్ర శిబిరాలను పసిగట్టి ఖచ్చితంగా వాటిని స్పష్టంగా ఉగ్ర శిబిరాల పైన మాత్రమే దాడి చేసింది. ఈ దాడిలో పాకిస్తాన్ పౌరులు కానీ సైనికులు కానీ ఎవరు గాయపడలేదు, మరణించలేదు అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన రక్షణ శాఖ అండ్ విదేశాంగ శాఖ నిర్వహించిన ప్రెస్ మీట్లో కూడా ఇవే విషయాలను వారు ప్రకటించారు. అయితే మొత్తం ఈ ఉగ్రవాద దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసినట్లు, 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు, ఇంకా చాలా మంది హాస్పిటల్లో ఉన్నట్టు మీడియా కథనాలు, పాకిస్తాన్ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా క్షతగాత్రులైన పాకిస్తాన్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైనికులు ఆసుపత్రిలో చేర్చి వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే మొత్తం 100 మందికి పైగా మరణించడం అనేది అది పాకిస్తాన్ ఇప్పటికే చాలా సార్లు అక్కడ ఎంతమంది చనిపోయారని చెప్పేసి ఎప్పుడు స్పష్టంగా ఇవ్వదు. ఈ సందర్భంగా 100 మంది పైగానే చనిపోయారు అంటున్నారంటే ఇది ఈ కౌంట్ ఇంకెంత ఉంటుందనేది మనమే ఊహించుకోవచ్చు. అయితే పాల్గామ్ దాడి తర్వాత ఇది ఎంతో సమర్థవంతంగా జరిగిందని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి చెప్పారు. అలాగే మనకు వింగ్ కమాండర్ అయిన హోమా సింగ్ కూడా దీన్ని ప్రకటించారు. తొలిసారిగా ఒక మహిళలు సైనిక చర్య ఎలా జరిగిందో చెప్పడం అనేది ఇది ఒక దేశానికి, మన భారతదేశానికి గర్వకారణం అంటూ నిపుణులు అంటున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఉగ్రదాడికి జరగడానికి ముందు నిఘా వర్గాల సమాచారం మేరకు పీఓకే అలాగే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల మధ్య 21 ఉగ్రదాడి శిబిరాలను గుర్తించి ఖచ్చితంగా 9 ఉగ్రదాడి శిబిరాలపైనే వైమానిక దాడులు జరిగినట్లు వారు ప్రకటించారు. ఏదైతే ముంబై దాడుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న అజ్మల్ కసబ్ను ఉరితీశారనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఎవరి పేరైతే వినిపిస్తుందంటే డేవిడ్ హెడ్లీ. వీరిద్దరికి ఉగ్రవాద శిబిరాలైన లష్కరే తోయిబా, జైష్ మహమ్మద్ ఈ శిబిరాలు వారికి శిక్షణ ఇచ్చాయి. ఆ శిక్షణ ఇచ్చిన శిబిరాలనే టార్గెట్ చేసుకొని ఖచ్చితంగా స్పష్టమైన ఒక అవగాహనతోటే వాటిని పేల్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ మొత్తము ఈ పరిస్థితుల దృష్ట్యా యుద్ధ వాతావరణం అయితే అటు పాకిస్తాన్ కానీ భారత్లో కానీ కనిపిస్తుంది. అలాగే పాకిస్తాన్ అధికారులు, భారత అధికారులు కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అత్యవసర సమావేశాలు అయితే నిర్వహించింది. ఏ క్షణమైనా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూపై ప్రతీకార చర్య తీసుకుంటే, కానీ భారత్ మాత్రం ఈసారి ఖచ్చితంగా ఇలాగే ఊరుకోదు. ఖచ్చితంగా దీనికి 10 రెట్ల ఆయన ప్రతీకార చర్య తీసుకుంటుంది. అంటే ఒకసారి అయితే వాళ్ళు ఉగ్రవాదులు వచ్చి దాడి చేశారు, ఆ తర్వాత మనకి సైనిక చర్య చేపట్టింది. ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ దీనికి ప్రతీకారంగా ఏదైనా చర్య చేపడితే పాకిస్తాన్ పై ఇప్పుడైతే ఖచ్చితంగా నేరుగా కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ అందరు ఏమంటున్నారంటే పాకిస్తాన్తో యుద్ధం వస్తే పాకిస్తాన్ నష్టపోతుందన్న విషయం తెలిసిందే. కానీ భారత్లో కూడా కొంతవరకు నష్టం జరగవచ్చు అనేది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ నష్టాన్ని నివారించడానికి కొంత సంయమనం పాటించాలని కూడా నిపుణులు అంటున్నారు. అలాగే ఈ సైనిక చర్య పైన ప్రపంచ దేశాలు కూడా స్పందించాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై స్పందిస్తూ ఇరు దేశాల మధ్య అంటే 2 అణ్వాయుధాలు ఉన్నాయి, 2 పెద్ద దేశాలు, ఇలాంటి దేశాలు పరస్పరం వాగ్వాదాలకు దిగుకోవడం, యుద్ధం చేసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. ఈ 2 దేశాలు కాస్త సంయమనం పాటించాలని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. అలాగే చైనా కూడా ఈ 2 దాయాది దేశాలు అలాగో చైనాకు పక్క దేశాలు కాబట్టి ఆ 2 కొంత సంయమనం పాటించి శాంతి ద్వారా ఒప్పందం చేసుకొని ఏదైనా శాంతి చర్యలకు పాల్పడాలని చెప్పేసి చైనా కూడా అన్నది. అలాగే వీటితో పాటు మనకు ఇజ్రాయెల్ అయితే కరాఖండిగా ఖండించింది. ఉగ్రవాదాన్ని నశించడానికి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని నశించడానికి భారత్ ఎలాంటి చర్యలు చేపట్టినా మేము సపోర్ట్ అని చెప్పేసి ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. ఈ సందర్భంగా మనకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్
మనకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనీ గుటెరస్ కూడా స్పందించారు. ఇది ఉగ్రవాదాన్ని నశించడానికి పాకిస్తాన్ పై భారత్ చేసిన చర్య ఇంతవరకు అయితే ఓకే, కానీ ఇక పైన యుద్ధం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రెండు దేశాల పైన ఉన్నదని చెప్పేసి ఆయన స్పందించారు. మరి చూడాలి ఇలాంటి వాతావరణం, అంటే ఇలాంటి యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఇలాంటి సమయంలో పాకిస్తాన్ చర్య ఎలా ఉండబోతుందో అనేది చూడాలి. అంటే పాకిస్తాన్ చర్య పైనే తదుపరి పాకిస్తాన్ భవిష్యత్తు కానీ ఇతర పాకిస్తాన్ ఆర్మీ వ్యవస్థ పైన కూడా తదుపరి పాకిస్తాన్ చర్య పైనే పాకిస్తాన్ భవిష్యత్ ఆధారపడి ఉన్నదని చెప్పేసి రాజకీయ నిపుణులు అంటున్నారు.